గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇరాన్ ఇప్పుడు యుద్ధాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లింది. మనకు తెలిసి ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అంటే మిసైళ్లు, డ్రోన్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఇరాన్ టార్గెట్ అమెరికా ఆర్థిక మూలాలైన బ్యాంకులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్ నెట్వర్క్. మొన్న ఇరాన్ ఒక అసాధారణ హెచ్చరిక ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి నార్థన్ ఇరాన్లోని ఒక పెద్ద బ్యాంకుపై దాడి చేశాయని ఇరాన్ ప్రైవేట్ ఆర్మీ ఐఆర్జీసీ ఆరోపించింది. ఫిబ్రవరి జీతాలు పంపేందుకు బ్యాంకు ఉద్యోగులు నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో దాడి జరిగిందని ఐఆర్జీసీ ఆరోపించింది. దానికి ప్రతిగా ఇరాన్ ఒక కొత్త టార్గెట్ లిస్టు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబిఎం, ఒరాకిల్, పాలంటీర్, ఎన్విడి, ఇంకా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను కదిలించే గోల్డ్మ్యాన్ సాక్స్. ఇరాన్ వీటిని టార్గెట్ చేయడం వెనుక రీజన్ సింపుల్. ఈ కంపెనీలు క్లౌడ్ ద్వారా, సర్వర్ల ద్వారా, డేటా సిస్టమ్స్ ద్వారా యుద్ధానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తున్నాయి. అందుకే ఇవి కూడా లెజిటిమేట్ టార్గెట్స్గా మారాయి. ఈ ఒక్క హెచ్చరిక తర్వాతే అమెరికా బ్యాంక్ స్టాక్స్ కిందికి పడ్డాయి. కానీ అసలు టెన్షన్ అక్కడ కాదు. ఒక నగరం పేరు బయటికి వచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్. 270 హెక్టార్లలో ఉన్న మిడిల్ ఈస్ట్ ఫైనాన్షియల్ హబ్. 7,700 కంపెనీలు, ప్రపంచ బ్యాంకులు, ప్రపంచ ఫిన్టెక్ నెట్వర్క్, ఆయిల్ ట్రేడ్ సెటిల్మెంట్స్, క్రాస్ బార్డర్ పేమెంట్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. ఈ హబ్పై ఒక డ్రోన్ పడితే చాలు. మార్కెట్ ముందుగా భయపడేది బాంబుకు కాదు, డబ్బు కదలికకు. ఇరాన్ హెచ్చరించినట్లే దుబాయ్ ఎయిర్పోర్ట్ టార్గెట్గా ఇవాళ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఇంతలో మరో ఘటన కూడా జరిగింది. మయూరి నారి అనే కార్గో షిప్ పై హర్మూజ్ దగ్గర దాడి జరిగింది. చాలా మంది దీనిని ఇండియన్ షిప్ పై దాడి అని ప్రచారం చేశారు. కానీ వాస్తవం కొంచెం వేరే. ఆ షిప్ థాయిలాండ్ రిజిస్ట్రేషన్లో ఉంది. కేవలం గుజరాత్ కాన్లా పోర్టుకు కార్గో తీసుకెళ్తోంది అంతే. అంటే ఇది ఇండియన్ నేవీ షిప్ కాదు, ఇండియన్ గవర్నమెంట్ షిప్ అసలే కాదు. ఒక కమర్షియల్ కార్గో వెజల్ మాత్రమే. యుద్ధ ప్రాంతంలో తిరిగే షిప్స్ చాలాసార్లు ఇలాగే పావులుగా మారిపోతాయి. అమెరికాను మిలిటరీగా ఓడించడం కష్టం, కానీ ఎకానమీని కదిలించడం అంత కష్టం కాదు. ఇరాన్ ఆడుతున్న గేమ్ ఇక్కడే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తన వ్యూహం మార్చింది. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు పెంచింది. ఇస్ఫహాన్ నగరంపై విధ్వంసానికి పూనుకుంది. సిరాజ్ నగరంపై దాడులు చేస్తూ అమాయకులను చంపేస్తుంది. అంతటితో ఆగడం లేదు ఇజ్రాయెల్. ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు రగిల్చే ప్రయత్నాలు ఒకవైపు, మరిన్ని దేశాలను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలు ఇంకోవైపు. ఈ యుద్ధంలో అధికారికంగా 3 ఆటగాళ్లు ఉన్నారు: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. కానీ అనధికారికంగా చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా రష్యా, చైనా. ఈ ఆటలో పావులుగా మారే ప్రమాదం ఇంకా చాలా దేశాలకి ఉంది. కొన్ని యుద్ధాలు సరిహద్దుల్లో జరుగుతాయి, కానీ కొన్ని యుద్ధాలు బ్యాంకు సర్వర్ల ద్వారా జరుగుతాయి. ఈ సరికొత్త ఆటకు ఇప్పుడు ఇరాన్ సిద్ధమైపోయింది. చూద్దాం ఇంకేం జరుగుతుందో.